దగ్గర ఏమైనా బిజినెస్ ఉన్నా, ఏదర్ ఇట్స్ ఆన్లైన్ బిజినెస్, ఆఫ్లైన్ బిజినెస్, అండ్ మీరు ఏ నిష్లో ఉన్నా కూడా ఈ పర్టికులర్ అప్డేట్ అనేది మీకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. గూగుల్ జెమినాయ్ రీసెంట్గా ఒక అప్డేట్ చేసింది విచ్ ఇస్ కాల్డ్ జెమ్స్. ఓకే, మీరు gemini.google.comకి వెళ్ళిన తర్వాత కింద జెమ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దట్ ఈస్ ద అప్డేట్. అండ్ ఈ అప్డేట్ ఏం చేస్తుందంటే ఇట్ వుడ్ బి సేవింగ్ యూ లాట్ ఆఫ్ టైమ్, ఓకే, లాట్ ఆఫ్ మనీ. అండ్ ఇది ఒక ఎంప్లాయ్ లాగా మీకు వర్క్ చేసి పెడుతుంది. అండ్ అది క్లియర్గా ఎట్లా చేస్తుందో నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ గైస్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్. వై? బికాస్ అది నన్ను మోటివేట్ చేస్తుంది కొత్త వీడియోస్ క్రియేట్ చేయడానికి. అలానే నా ఛానల్లో ఐఎమ్ మేకింగ్ లాట్ మెనీ వీడియోస్ ఆన్ మనీ మేకింగ్ స్ట్రాటజీస్. ఒకవేళ మీరు కూడా నేను సొంతంగా మనీ ఎట్లా ఎర్న్ చేస్తున్నానో పర్సనల్లీ తెలుసుకోవాలని అనుకుంటే యూ కెన్ వాచ్ ది ఫ్రీ ప్రెజెంటేషన్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్ డౌన్ బిలో. ఒక ప్రెజెంటేషన్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ యూ గెట్ ఇన్ టు మై కమ్యూనిటీ అండ్ యాక్సెస్ ఆల్ ది కోర్సెస్. సో బిఫోర్ గాయస్, జెమ్స్కి వెళ్ళే ముందు ఇది ఎందుకు నేను యూజ్ చేశానంటే ఐ విల్ బి గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ నౌ. సో ఎర్లియర్ నా కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు యూ కెన్ వాచ్ వన్స్ యూఆర్ ఇన్ టు మై కమ్యూనిటీ. అక్కడ ఒక కోర్స్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ పోస్ట్ అండ్ ప్రాఫిట్ సిస్టమ్. ఓకే, వెన్ యూ గో టు ది కోర్సెస్, ఇట్స్ అ బ్రాండ్ న్యూ కమ్యూనిటీ గాయస్ అండ్ ఇట్స్ గ్రోయింగ్ రియల్లీ గుడ్. చాలా వరకు నా పార్ట్నర్స్ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్ మై ప్రోగ్రామ్. సో ఇక్కడ పోస్ట్ అండ్ ప్రాఫిట్ సిస్టమ్ అనేది ఉంది కదా. సో ఈ పోస్ట్ అండ్ ప్రాఫిట్ సిస్టమ్ ప్రోగ్రామ్ని వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు దిస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ లాట్ మెనీ క్వైరీస్ అనమాట. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, క్వైరీస్ ఉన్నాయి. సో దట్ నేనేం చేసేవాడిని ఇంతకుముందు, పర్సనల్లీ ఐ యూస్ టు చాట్ విత్ దిస్ పీపుల్ ఆన్ వాట్సాప్. అండ్ అక్కడ నా టైం అనేది బర్న్ అయింది. అండ్ ఆల్సో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వలేకపోతున్నాను. వై? బికాస్ ఐ నీడ్ టు టైప్ ఇట్ పర్సనల్లీ కాబట్టి. ఓకే, సో వాట్ ఐవ్ థాట్, వై కాంట్ ఐ ఆటోమేట్ దిస్ ప్రాసెస్? ఈ ప్రాసెస్ని ఆటోమేట్ ఎందుకు చేయలేను నేను అని అనుకున్నాను. దాట్స్ వేర్ జెమ్స్ అనేది నాకు ఇంట్రడ్యూస్ అయింది. సో ఐ విల్ బి షోయింగ్ యూ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ఉంది కదా, 3 స్టెప్ షార్ట్స్ మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం అనమాట ఇది. సో దిస్ ప్రోగ్రామ్ ఈస్ మైండ్ బ్లోయింగ్ గైస్. సో ఐ రిక్వెస్ట్ యూ టు గెట్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్ డౌన్ బిలో ఫర్ షూర్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు మేక్ మనీ ఇన్ US dollars. ఆల్రైట్, సో ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే, సో ఇప్పుడు 3 స్టెప్ షార్ట్స్ ప్రోగ్రాంలో చాలా వరకు ఎవరైతే ప్రెజెంటేషన్ చూస్తారో దే విల్ బి ఆల్సో హ్యావింగ్ క్వైరీస్ కదా. సో ఆ క్వైరీస్ని నేను ముందే ఆలోచించుకొని ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇన్ టు ఎ నోట్ ప్యాడ్. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ క్వైరీస్ అనమాట. సో ఐ హావ్ ఆల్రెడీ మేడ్ ఎ లిస్ట్ ఆఫ్ 25 క్వశ్చన్స్. సో దానికి మించి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా ఐ విల్ బి యాడింగ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. రిప్లై మాన్యువల్గా రిప్లై ఇచ్చి కూడా యాడ్ చేయొచ్చు నేను. సో నా వాట్ ఐ హావ్ డన్ ఈస్, వెన్ యూ గో టు జెమ్స్, సో జెమ్స్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ న్యూ జెమ్ అనే ఆప్షన్ వస్తుంది. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ జెమ్ మేనేజర్లో, అది కూడా నాట్ ఆన్ జెమ్స్ మేడ్ బై ల్యాబ్. సో జెమ్ మేనేజర్లో న్యూ జెమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇట్ వుడ్ బి ఆస్కింగ్ యూ ఫర్ ఏ పర్మిషన్. ఓకే, సో ఇది మీరు ఎందుకు ఫాలో కావాలని ఒక క్వైరీ ఉండొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా బిజినెస్ ఉన్నా, ఏదర్ ఇట్స్ ఆన్లైన్ బిజినెస్, ఆఫ్లైన్ బిజినెస్, అండ్ మీరు ఏ నిష్లో ఉన్నా కూడా ఈ పర్టికులర్ అప్డేట్ అనేది మీకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఫర్ బిజినెస్ ఓనర్స్, కాంటెంట్ క్రియేటర్స్. రైట్, సో వన్స్ వీఆర్ ఆన్ జెమ్ మేనేజర్, ఇక్కడ జెమ్ న్యూ జెమ్ మీద క్లిక్ చేయాలి. అండ్ చూడండి కొత్త జెమ్ అనేది ఓపెన్ అయిపోయింది నాకు. బట్ మీరు వెన్ యూఆర్ ఫస్ట్ టైం లాగింగ్ ఇన్ పర్మిషన్ అయితే అడుగుతుంది. సో యూ హ్యావ్ టు గివ్ ది పర్మిషన్. నా ఇక్కడ నా కొత్త ప్రోగ్రామ్ వచ్చి 3 స్టెప్ షార్ట్స్. సో నేను 3 స్టెప్ షార్ట్స్ కస్టమర్ సపోర్ట్ అని కంప్లీట్గా రాస్తాను. ఆల్రెడీ ఐ హావ్ క్రియేటెడ్ ఇట్ కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ టెస్టింగ్ పర్పస్, మీకు చూపించడానికి. అండ్ డిస్క్రిప్షన్కి వచ్చినప్పుడు ఆస్క్ ఎనీథింగ్ అని టైప్ చేసి పెడతాను. ఆల్రైట్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్స్ట్రక్షన్స్, సో ఇక్కడ మనం ఒక రూల్ ఫాలో కావాలి. వెన్ ఇట్ కమ్స్ టు ది ఇన్స్ట్రక్షన్స్, పర్సోనా, టాస్క్, కాంటెక్స్ట్ అండ్ ఫార్మాట్ అనేది మనం చెప్పాలన్నమాట జెమ్కి. సో పర్సోనా అంటే ఏంది, యూ నీడ్ టు యాక్ట్ యాజ్ అన్ సపోర్ట్ ఏజెంట్ ఫర్ 3 స్టెప్ షార్ట్స్. సో అదే నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఆల్రైట్, అండ్ టాస్క్ వచ్చేసి ఆన్సర్స్ క్వశ్చన్స్ అబౌట్ ది కోర్స్. సెకండ్ థింగ్ I'll be giving it over here. And third వచ్చేసి కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్లో
మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ ఎవరైతే ప్రెజెంటేషన్ చూసిన వాళ్ళకి రేజ్ అవుతుందో అది ముందు ఆలోచించుకొని యూ కెన్ మేక్ ఏ నోట్. ఓకే, ఆ నోట్లో సేవ్ చేసుకొని అండ్ యూ కెన్ కాపీ పేస్ట్ ఆల్ ది క్వశ్చన్స్ ఓవర్ హియర్ టు ది డిస్క్రిప్షన్ సెక్షన్ ఇన్ జెమ్. రైట్, సో నేను అన్ని పేజ్ చేసేసాను అనమాట. అండ్ ఫార్మాట్కి వచ్చే వరకు ప్లీజ్ ఆన్సర్ క్లియర్లీ, ఫ్రెండ్లీ అండ్ కీప్ ఇట్ ఇన్ మ్యాక్స్ 3 paragraphs అని మనం చెప్పామన్నమాట. నా లెట్ మీ క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ మీద క్లిక్ చేస్తాను అండ్ యూ కెన్ సీ 3 step షార్ట్స్ సిఎస్ ఈజ్ రెడీ నౌ. స్టార్ట్ చాట్ మీద క్లిక్ చేస్తాను. దట్స్ ఇట్. సో మీకు ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు, వై పీపుల్ విల్ బి యాక్సెసింగ్ దిస్, మనం ఎక్కడ చూపించగలుగుతామని అనుకుంటారు. నా వాట్ ఐ డూ ఈజ్ ఈ 3 dots ఉంది కదా, ఈ 3 dots మీద క్లిక్ చేసి షేర్ ఉంది, షేర్ మీద క్లిక్ చేస్తాను. ఐల్ బి గెటింగ్ ఏ లింక్ అనమాట. సో ఆ లింక్ అనేది నేను ఐల్ బి డైరెక్ట్లీ పోస్టింగ్ ఇట్ డౌన్ బిలో. ఓకే, ఏదైతే ప్రెజెంటేషన్ ఉంది దాని కింద పోస్ట్ చేస్తాను, లేదంటే నేను ఒక బటన్ యాడ్ చేసి నా ల్యాండింగ్ పేజ్లో ఈ లింక్ అనేది ఇస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ దెన్ యూ కెన్ ప్లీజ్ చాట్ విత్ అస్ అని చెప్పి ఒక లింక్ అయితే ఇస్తాను. నా ఇది రిస్ట్రిక్టెడ్ల నుంచి తీసి ఎన్వన్ విత్ దిస్ లింక్ అని పెడతాను. దెన్ ఆఫ్టర్ ఐ కాపీ ది లింక్ అండ్ క్లిక్ ఆన్ డన్. ఓకే, సో నేను ఒక బటన్ అని మెన్షన్ చేస్తానని చెప్పాను కదా నా ల్యాండింగ్ పేజ్లో. సో అక్కడ ఆ బటన్ని క్లిక్ చేస్తే పీపుల్ విల్ బి కమింగ్ అండ్ ల్యాండింగ్ ఓవర్ హియర్. ఓకే, సో వాళ్ళు ప్రెజెంటేషన్ చూసిన తర్వాత దే విల్ బి హ్యావింగ్ క్వైరీస్. సో ఆ క్వైరీస్ అనేది ఆటోమేటిక్గా ఈ 3 step షార్ట్స్ కస్టమర్ సపోర్ట్ ఆన్సర్ చేసి పెడుతుంది. నా లెట్స్ ఆస్క్ ఫ్యూ క్వైరీస్, ఓకే, ఫర్ టెస్ట్ పర్పస్. నా ఫస్ట్ క్వైరీ ఏమొస్తుందంటే, లెట్స్ సే యాజ్ ఎ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈజ్ ది ప్రైస్ అని అడుగుతాను. ఓకే, అండ్ మేక్ ఎ నోట్ గాయస్, ఇది మీరు తెలుగు లాంగ్వేజ్లో కూడా అడగొచ్చు, ఇంగ్లీష్లో అడగొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఏ లాంగ్వేజ్లో అంటే ఆ లాంగ్వేజ్లో అడగవచ్చు. ఇట్ వుడ్ బి రివర్టింగ్ బ్యాక్. ఈవెన్ యూ కెన్ యూజ్ యువర్ మైక్రోఫోన్ అండ్ స్పీక్ టు ఇట్. ఓకే, సో ఐ విల్ బి ఆస్కింగ్ వన్ క్వశ్చన్, వాట్స్ ది ప్రైస్? వాట్స్ ది ప్రైస్? ఓకే, ఐ క్లిక్ ఆన్ ఎంటర్ నా. సో చూడండి, ఇట్స్ బఫరింగ్ అండ్ జాయినింగ్ ఆర్, చూడండి ఆన్సర్ అయితే ఇచ్చేసింది. జాయినింగ్ ఆర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ అఫోర్డబుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. కరెంట్లీ ద ఎంట్రీ ఫీ ఈజ్ జస్ట్ 299 rupees ప్లస్ ఎ స్మాల్ 10 rupees ప్లాట్ఫామ్ ఫీ. కానీ ముందు ఈ ప్రైస్ అనేది 499కి జంప్ అవ్వబోతుందని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో వన్స్ యూ పే 299 యూ విల్ బి గెటింగ్ లైఫ్ టైమ్ యాక్సెస్. అండ్ ఒకవేళ పే చేయకుంటే ఇక్కడ నుంచి పే చేయొచ్చు అని ఒక లింక్ కూడా ఉంది. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు మనము. లెట్స్ ఆస్క్ అన్ అదర్ క్వశ్చన్, హౌ విల్ ఐ మేక్ మనీ? విల్ ఐ మేక్ మనీ? దట్స్ ఇట్. ఓకే, బఫర్ అవుతుంది. సో 3 step షార్ట్స్ ఎట్లా మనీ ఎర్న్ చేసి పెడుతుంది అనేది ఇక్కడ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేసింది, ఆన్సర్ ఇచ్చేసింది. ఓకే, సో హౌ టు కాంటాక్ట్ యూ అని అడుగుదాం ఒకసారి. హౌ టు కాంటాక్ట్ యూ? ఓకే, సో చూడండి నాకు వాట్సాప్ చేయొచ్చు అని చెప్పి నా నంబర్ కూడా ఇచ్చేస్తుంది ఇది. ఓకే, కుదిరితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా పర్చేస్ కూడా చేసుకోవచ్చు అని లింక్ కూడా ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక కస్టమర్ సపోర్ట్ చాట్లో ఎట్లా వర్క్ చేస్తుందో మనకి జెమ్ అనేది అట్లా వర్క్ చేసి పెడుతుంది. సో హియర్ వాట్ హ్యావ్ డన్ ఈస్ ఐవ్ సేవ్డ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను ఇండివిజువల్తో కూర్చొని ఇట్లా టైప్ చేసి కూర్చుంటే నాకు టైం అనేది చాలా వరకు బర్న్ అవుతుంది. సో ఆ టైంలో నేను వేరే ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ చేసుకోవచ్చు. నా జెమ్ విల్ బి వర్కింగ్ ఫర్ మీ. నేను ఇంకా ఏం చేస్తానంటే ప్రతి ఒక్క వీడియోలో జెమ్ లింక్ పెట్టేస్తాను. పీపుల్ విల్ బి లాగింగ్ ఇన్, దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఆన్సర్స్ కూడా అదే లాంగ్వేజ్లో ఇస్తుంది. సో మీరు తెలుగులో అడిగినా కూడా తెలుగులో ఇస్తుంది. యూ కెన్ ట్రై ఇట్. ఐ విల్ బి లివింగ్ ద లింక్ డౌన్ బిలో. సేమ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ డ్రాప్ చేస్తాను జెమ్ది. యూ కెన్ గో అండ్ చాట్ విత్ దట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ దెన్ యూ కెన్ ప్లీజ్ ఆస్క్. ఒకవేళ కుదిరితే మీరు నా ప్రోగ్రాంలో జాయిన్ కావాలని అనుకుంటే అక్కడ నుంచే ఈజీగా జాయిన్ అయిపోయి నా కమ్యూనిటీలోకి లాగిన్ అయిపోవచ్చు. ఓకే, వేర్ విల్ బి వర్కింగ్ టుగెదర్ యాజ్ క్రియేటర్స్ అండ్ మేక్ మనీ ఇన్ US dollars. సో దట్స్ ఇట్ గైస్. జెమ్ అనేది ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఇంతవరకు ఇట్లాంటి ఆప్షన్ అయితే చూడలేను.
మనం క్వశ్చనరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని ప్రకారంగానే ఆన్సర్స్ అనేది ఇస్తుంది. ఇఫ్ ఎనీ న్యూ క్వశ్చన్స్ రైజెస్, అది కూడా మనం ఎట్లా ఎడిట్ చేయవచ్చు, క్లిక్ ఆన్ దిస్ 3 dots, ఎడిట్. ఏదైనా కొత్త క్వశ్చన్ వచ్చింది మీకు కస్టమర్ నుంచి, మీరు డైరెక్ట్గా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇన్స్ట్రక్షన్లోకి వచ్చి 26 ఉంది 27 అని పెట్టి ఆ కొత్త క్వశ్చన్ యాడ్ చేసి దానికి ఆన్సర్ కూడా యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ టైం ఇఫ్ ఎనీ వన్ టైప్స్ దట్ క్వశ్చన్, ఆన్సర్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వుడ్ బి వర్కింగ్ అండ్ ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా బిజినెస్ ఉన్నా ఇది యూజ్ చేసుకొని చాలా వరకు అయితే టైం సేవ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనీ గాయ్స్. ఎందుకంటే ఒక చాట్ రిప్రజెంటేటివ్ కూర్చొని వర్క్ చేసే బదులు మనకి జెమ్ అనేది వర్క్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, ఇట్స్ దట్ బ్యూటిఫుల్. వెల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ యాజ్ ఎ సెట్ మీరు నా ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ చూడండి, విచ్ విల్ బి హెల్పింగ్ యూ టు మేక్ మనీ త్రూ ఆన్లైన్. And don't forget to check out the free presentation description down below and join my community. I'll catch you on the other side.